dear students, welcome back to BNC Academy, and today in this video we are going to discuss about daily dose of English 1st September 2024. సో ఈరోజు మన కమ్యూనిటీలో మనం పోస్ట్ చేసుకున్నటువంటి 10 క్వశ్చన్స్ దేని మీద బేస్ అయి ఉన్నాయంటే ఎర్రర్ లొకేషన్ మీద 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి కీ అనేది ముందు నేను మీకు చెప్పేస్తాను. అసలు ఏంటి ఆ ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది నేను ఫస్ట్ చెప్పేస్తాను. ఆఫ్టర్ దట్ నేను క్వశ్చన్ బై క్వశ్చన్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అది ఎందుకు ఎర్రర్ అయింది అని. ఎందుకంటే కొంతమంది ఆన్సర్స్ కోసం మాత్రమే చూస్తున్నారు అండ్ ఇంకొంతమంది ఎలాగంటే ఎక్స్ప్లెనేషన్ కోసం చూస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ అయిందో ఆ క్వశ్చన్ వరకే ఎర్రర్ లొకేషన్ చూసుకోవాలి అనుకుంటే కింద మనకు డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చి టైం స్టాంప్స్ అనేది ఇస్తున్నాను. సో ఏ క్వశ్చన్ అయితే మీకు మిస్టేక్ అయ్యిందో కీ చూసుకుంటారు కదా, సో ఏ క్వశ్చన్ అయితే మీకు మిస్టేక్ అయిందో ఆ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరికి వీడియో అనేది జంప్ అవుతుంది. ఓకేనా, మీకోసం ఈ లిటిల్ ఎఫర్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో నా కోసం మీరేం చేయాలో తెలుసు కదా, జస్ట్ డూ support us by subscribing. Thank you. Without any delay, let's start explanation. Coming to first question, me and my friend goes to the store. ఈ సెంటెన్స్లో ఎర్రర్ మనకు మీ. ఓకే, కమింగ్ టు సెకండ్ వన్, ద టీచర్ గివ్ అస్ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్. ఈ సెంటెన్స్లో మనకు మిస్టేక్ అనేది ఎర్రర్ అనేది టీచర్. ఓకే, ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చెప్తాను. ఫస్ట్ కీ ఇచ్చేస్తున్నాను. థర్డ్ క్వశ్చన్, ద బుక్ విచ్ టైటిల్ ఈజ్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఈజ్ ఆన్ ద బెస్ట్ సెల్లర్ లిస్ట్. ఇక్కడ మనకు ఎర్రర్ అనేది విచ్ అనే వర్డ్లో ఉంది. ఓకే, కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడెంట్ డూ దట్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకు ఎర్రర్ అనేది వాజ్లో ఉంది. ఓకే, కమింగ్ టు ఫిఫ్త్ వన్, ద కంపెనీ విల్ హైర్ హూ ఎవర్ ఈజ్ మోస్ట్ క్వాలిఫైడ్. సో గమనించినట్లయితే ఈ సెంటెన్స్లో అసలు ఎర్రర్ అనేది లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్, నో ఎర్రర్. ఓకే, కమింగ్ టు సిక్స్త్ వన్, ద న్యూ ఎంప్లాయీ ఈజ్ వెరీ నర్వస్ బట్ హిస్ కొలీగ్స్ మేక్ హిమ్ ఫీల్ వెల్కమ్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది కొలీగ్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ బట్ దే డిడెంట్ రిప్లైడ్. ఇక్కడ ఎర్రర్ అనేది వర్డ్ రిప్లైడ్. ఓకే, కమింగ్ టు ద ఎయిత్ వన్, ద కన్సర్ట్ which starts at 8 p.m. will last for 3 hours. చూసుకున్నట్లయితే మనకు ఈ సెంటెన్స్లో మిస్టేక్ అనేది విల్. ఓకే, కమింగ్ టు నైన్త్ వన్, ఇఫ్ ఐ హ్యావ్ మోర్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. ఇన్ దిస్ సెంటెన్స్ ద ఎర్రర్ ఈస్ వర్డ్ హ్యావ్. అది కూడా స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉన్న హ్యావ్ అనేది మనకి ఎర్రర్. ఓకే, అండ్ కమింగ్ టు 10th one, the new policy affects all employees except those who is on maternity leave. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేసరికి ద వర్డ్ హూ. ఓకే, సో ఇది ఈ వీడియోకి సంబంధించిన కీ పార్ట్. లెట్స్ మూవ్ టు ఎక్స్ప్లెనేషన్ పార్ట్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మీ అండ్ మై ఫ్రెండ్ గోస్ టు ద స్టోర్ కదా. సో మీ ప్లేస్లో ఐ అనేది వస్తే అది కరెక్ట్ సెంటెన్స్. ఐ ఎందుకు రావాలి? ప్రొనౌన్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ పార్ట్లో ఉంది, అవునా? సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేసినప్పుడు మనకి ఐ అనేది రావాలి. ఆల్రెడీ నేను కొన్ని క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే, ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్రొనౌన్ ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటెన్స్ ఎలా అవుతుందంటే, మై ఫ్రెండ్ అండ్ ఐ గో టు ద స్టోర్. ఓకే, మై ఫ్రెండ్ అండ్ ఐ గో టు ద స్టోర్. ఇక్కడ గోస్ కూడా రాంగ్ అవుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఇక్కడ గో టు ద స్టోర్, ఇక్కడ గో రావాలి, ఇక్కడ ఐ రావాలి. ఓకే, సో
Coming to second question. Second sentence. The teacher give us a lot of homework. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది బి అని చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఏం రావాలి చెప్పండి. ద టీచర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి గివ్స్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ వర్బ్ అనేది గివ్స్ రావాలి. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ ద టీచర్ గివ్స్ us a lot of homework. Okay, so coming to third one. The book which title is To Kill a Mockingbird is on the bestseller list కదా. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి, విచ్. ఓకే, ఇక్కడ విచ్ అనేది హూస్తో ఫాలో అవ్వాలి ఎందుకంటే పొజిషన్ చూపిస్తుంది కాబట్టి, అవునా. ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ ద బుక్ హూస్ టైటిల్. ద బుక్ హూస్ టైటిల్ ఈస్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఈజ్ ఆన్ ద బెస్ట్ సెల్లర్ లిస్ట్. నౌ కమింగ్ టు fourth one. If I was you, I wouldn't do that. ఇక్కడ మనకి కరెక్ట్ ఫామ్ ఎలా వస్తుందంటే ఇక్కడ వజ్ అనేది మిస్టేక్. ఏమ రైట్, ఇక్కడ వజ్ అనేది మిస్టేక్. ఇక్కడ కరెక్ట్ ఫామ్ రావాలి అంటే వజ్ ప్లేస్లో వర్ రావాలి. ఓకే, కండిషనల్ సెంటెన్సెస్. ఇక్కడ కండిషనల్ సెంటెన్సెస్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ వర్ అనేది రావాలి. ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ డూ దట్. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్. ద కంపెనీ విల్ హైర్ హూ ఎవర్ ఈస్ మోస్ట్ క్వాలిఫైడ్. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ హూ ఎవర్ అనేది కూడా కరెక్టే, ఎందుకంటే అది సబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి హూ ఎవర్ ఈస్ కరెక్ట్గా యూజ్ అయింది. ఓకే, సో హియర్ దెర్ ఈస్ నో ఎర్రర్. కమింగ్ టు సిక్స్త్ వన్. ద న్యూ ఎంప్లాయీ ఈజ్ వెరీ నర్వస్ బట్ హిస్ కొలీగ్స్ మేక్ హిమ్ ఫీల్ వెల్కమ్. వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? కొలీగ్స్. ఎందుకని కొలీగ్స్? ద వర్బ్ మేక్స్ షుడ్ అగ్రీ విత్ ద ప్లూరల్ సబ్జెక్ట్ కొలీగ్స్. ఇక్కడ మేక్స్ అని ఇచ్చారు, అలాగే ఇక్కడ కొలీగ్స్ అని ఇచ్చారు, అవునా. ఇక్కడ వర్బ్ మేక్స్ అయినట్టయితే ఇక్కడ మనకి ఏం రావాలి? కదా. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ద న్యూ ఎంప్లాయీ ఈజ్ వెరీ నర్వస్ బట్ హిస్ కొలీగ్స్ మేక్ హిమ్ ఫీల్ వెల్కమ్. ఇక్కడ మేక్స్ అనేది ఉండాలి అంటే కొలీగ్ అని రావాలి, కొలీగ్స్ అని ఇస్తే ఇక్కడ మేక్ అని రావాలి. ఓకేనా. సో వీ నీడ్ టు చెక్ అకార్డింగ్ టు ఇట్. కొలీగ్ సింగులర్ అయినట్టయితే ఇక్కడ మేక్స్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కొలీగ్ ప్లూరల్ కాబట్టి మేక్స్ రాకూడదు, అక్కడ మేక్ రావాలి. ఓకే, కమింగ్ టు ద సెవెంత్ వన్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ బట్ దే డిడెంట్ రిప్లైడ్. సో ఎర్రర్ ఏమని చెప్పుకున్నాం? రిప్లైడ్ కదా. సో సి హియర్, ఇక్కడ కరెక్ట్ ఫామ్ ఏముండాలి అంటే బేస్ ఫామ్ ఉండాలి. అంటే రిప్లై అనేది బేస్ ఫామ్ అవుతుంది, రిప్లైడ్కి రిప్లై అనేది ఉండాలి. ఎందుకంటే ఆక్సిలరీ వర్బ్ని డిడెంట్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఆల్రెడీ యూజ్ చేసింది కాబట్టి ఇక్కడ V3 ఫామ్ రాకూడదు, V2 ఫామ్ కానీ V3 ఫామ్ కానీ ఇక్కడ రాకూడదు. ఎందుకంటే హియర్ వీఆర్ యూజింగ్ ఆక్సిలరీ వర్బ్ డిడెంట్. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది అంటే ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ what is your name but they didn't reply. Okay, and coming to 8th one. The concert which starts at 8 p.m. will last for 3 hours. ఇక్కడ మనకు మిస్టేక్ ఏంటి, ఎర్రర్ ఏంటి? విల్ అనేది ఎర్రర్. ఎందుకని? ద కరెక్ట్ ఫామ్ ఈస్ లాస్ట్ without the s because will is the modal verb. will అనే మనకి ఇక్కడ ఏమవుతుంది? మోడల్ వర్బ్ అవుతుంది.
ఓకే, బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ యూజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ V5 చెప్పుకున్నాం కదా, వర్బ్స్లో 5 ఫామ్స్ ఉంటాయని నేను చెప్పాను క్లాసెస్లో. ఆల్రెడీ క్లాసెస్లో విన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది. మనం దీన్ని V5 కింద కన్సిడర్ చేస్తాం, అవునా? కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, యాక్చువల్గా V5 అనేది రాకూడదు, V1 మాత్రమే రావాలి. ఎందుకంటే మోడల్ వర్బ్ యూజ్ చేస్తే V1ఏ రావాలి కదా. కాబట్టి అక్కడ విల్ తీసేసామనుకో ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, ద కాన్సర్ట్ విచ్ స్టార్ట్స్ at 8 PM విల్ లాస్ట్ ఫర్ 3 hours. లాస్ట్, ఇక్కడ ఎస్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి విల్ అనేది ఉంటే. 9th one, ఇఫ్ ఐ హ్యావ్ మోర్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసరికి 2 హ్యావ్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ 1 హ్యావ్ చెప్పాను. సో ఇక్కడ ఈ 2 హ్యావ్స్లో మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ హ్యావ్ అనేది మిస్టేక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ద కరెక్ట్ ఫామ్ షుడ్ బి హ్యాడ్ బికాస్ ద సెంటెన్స్ ఈజ్ మిక్స్డ్ కండిషనల్ అండ్ రిఫర్స్ టు ద పాస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్. పాస్ట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ ప్లేస్లో ఏం రావాలి, హ్యాడ్ అనేది రావాలి. ఓకే, సో ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ అనేది రావాలి. రైట్, కమింగ్ టు ద లాస్ట్ 10th one, the new policy affects all employees except those who is on maternity leave. ఇక్కడ హూ అనేది మనం ఎర్రర్ కింద చెప్పుకున్నాం. ఎందుకని, ఇక్కడ ఈజ్ అనేది ఇచ్చాం కదా, అదే ఇక్కడ ఈజ్ లేకుండా ఆర్ ఉన్నట్టయితే ఇట్ ఈస్ రైట్. ఓకే, ద కరెక్ట్ సెంటెన్స్ ఈస్ ద న్యూ పాలసీ ఎఫెక్ట్స్ ఆల్ ఎంప్లాయీస్ except those who are on maternity leave. Okay, yes, this is all about error location. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎర్రర్ లొకేషన్లో ఎప్పుడూ కూడా మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ అనేది అడుగుతాయి. అది వెర్బ్స్ మీద అవ్వచ్చు, లేదంటే కండిషన్స్ మీద అవ్వచ్చు, ఆర్ నౌన్స్ మీద అవ్వచ్చు, ప్రొనౌన్స్ మీద అవ్వచ్చు. సో ఎర్రర్ లొకేషన్ ఆన్సర్ చేయగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గ్రామర్ మీద గ్రిప్ అనేది ఉండాలి. ఓకేనా? సో hope you understand this video, and if you are having any doubt or do you want to give me any suggestion, the comment box is always open for you. Thank you for watching.